జీవీఎంసీ 95వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమం నిర్వహించారు. చీమలపల్లి, శేషాద్రి నగర్, ఉగాది లక్ష్మీనగర్ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెరువులు, గడ్డ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే భారీ నిధులు తీసుకువచ్చామని చెప్పారు. అధికారులు, స్థానిక యువకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తీసేసి దీన్ని దీని చిన్న బ్రిడ్జ్ లాంటిది పెట్టండి సార్. ఎక్కలోటి తీసేసి అక్కడ చూపించిందే కదా ఈ కాలువ. ఏమాత్రం మెయింటెనెన్స్ లేదు. కాలువ నుంచి మిషన్ నుంచి కాలువ నుంచి మిషన్ ఇవన్నీ రెడ్డి గారు ఊరికే ఇక్కడ అనుకున్నారు. గాడిపురం సీఎం గారు గోదావరి గవర్నమెంట్ కామెంట్ కండక్ట్ చేసినవి కూడా ఏమవ్వాలి అవునా. మీ అందరికి మాత్రం చాలా ఘోరంగా కామెంట్ వచ్చింది. మీకు కొంతమంది మీద సీఎం గారు చాలా సీరియస్గా టౌన్ ప్లానింగ్ 20 సార్లు అన్నారు. చెప్పింది అయిపోయింది. నేను అడుగుతున్నాను మరి చెప్తే వినేసి బుర్రకథని తోడుకుంటున్నారు మీరు కాదు. ఎందుకు ఇవన్నీ చేయకపోతే మినిమం మెయింటెనెన్స్ కూడా మనం పెట్టాము. ఆల్రెడీ మన సర్వేర్లు వచ్చారు. మనం పెట్టిన తర్వాత మేము చేస్తే మళ్ళీ ఎంఆర్ఓ గారికి చెప్పి పిలిపించి పిల్లలు ఉన్నారు. 10% పొలిటికల్లో లేని వాళ్ళు ప్రతి స్కూల్ 10% పెంచమన్నారు. మీరు 10% పెంచుతానని మాట ఇచ్చి పెంచిన ఇప్పుడు తగ్గిపోయేదానికి 10 మందికి 20 మందికి కూడా మీరు నాకు గవర్నమెంట్ వారు పట్టా ఇచ్చారు. ఇల్లు కట్టుకొని గవర్నమెంట్ పట్టా ఉంది. నేను వీఆర్ వేడి గౌరవ గారు ఇచ్చి కట్ చేసి మరి వాళ్ళకి ఎక్కడో చోట ఇవ్వాలి కదా. అతనికి ఇక్కడే కావాలని మాట ఇక్కడ ఇంకో చోట ఎక్కడో చోట రెడ్డి గారు ఓపెన్ స్పేస్ ఉంటే మళ్ళీ ఆ టాక్ వేసేది మనకుంది. ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే చెప్పే వరకు ఆగక్కర్లే. నేను హౌసింగ్ పెరాలసిస్ కూడా వచ్చిందంట. అంటే ఇప్పుడున్న సర్టిఫికేట్ స్టేజే కాదు. అదే కానీ మనకు కావాల్సిన వాళ్ళు అనుకుంటే వాళ్ళే దగ్గర నిలబెట్టి చేయొచ్చు. ఇలాంటివన్నీ చేస్తున్నారు సార్. దానికి మనం వెళ్ళి నిలబడదా చేయండి. పేదలు ఎక్కడ నిలబడినట్లేదు. ఎక్కువ కాకుండా అయిపోతుంది సార్. మీరు 20 నెంబర్తో సహా గంటలో వెళ్ళి కొట్టించారు. సరే రాసేస్తాం సార్. ఉంటే మాత్రం ఓవర్ నైట్ మళ్ళీ ఫోన్ కూడా రాకూడదు నాకు చెప్తాను. రాసివ్వండి. నేను సార్కి